శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వివేక చూడామణిలో సాధన చతుష్టయంలో శంకర్ల వారు ఏం చెప్తున్నారో చూసుకుంటూ వెళ్దాము. శిష్యుడు పోయిన వారము మన గురువు గారు చెప్పిన విషయాలన్నీ చాలా శ్రద్ధగా విన్నాడు. గురువు గారు మొత్తం 3 శరీరాలను, స్థూల సూక్ష్మ కారణ శరీరాలను, అందులో ఉన్న మొత్తము వస్తువులను, అందులో ఉన్న విక్షేప ఆవరణ శక్తులను, జ్ఞాన శక్తితో సహా అన్నిటినీ ఖాళీ చేశాడు. ఇవన్నీ నేను కాదు, నీది కాదు, ఇవన్నీ నువ్వు కాదు, ఇవన్నీ నువ్వు కాదు అని చెప్తూ తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలన్నీ చూపించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, అయితే వీటికి లక్షణాలున్నాయి, దోషాలున్నాయి, అవి మార్పులతో ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి, తెలుస్తున్నవి తెలుసుకునేవాడు కాదు, మారుతూ ఉన్నవి మారనివాడు కాదు, కాబట్టి ఇవి కూడా కావు అని ఆ 5 మొత్తం ఆయన పంచకోశాలను కూడా ఖాళీ చేశాడు. అక్కడ ఉన్నాము, అక్కడి నుంచి వెళ్దాము. గురువు గారు ఏం చెప్పారంటే, ఈ పంచానాం కోశానాం, పంచకోశాలన్నిటికి కూడా విలక్షణంగా ప్రత్యేకంగా వేరుగా ఉన్నది పంచకోశాలు కాదు. ఇది వీటిని ఈ రకంగా నిషేధం చేస్తూ కాదు అని తీసేస్తూ పోతే యుక్తితో, తెలివితో, అప్పుడు అవి పోగా ఏది మిగిలిందో అది సాక్షి రూపమైన బోధ స్వరూపము, జ్ఞాన స్వరూపం, ఇంకా అదొక్కటే మిగులుతుంది. ఆ మిగిలిందే ఆత్మ, అదే స్వయం జ్యోతి. అది కోశాలకి సంబంధం లేని విషయము. కోశాలు దానివల్ల నడుస్తాయి, కానీ కోశాల్లో అది తగులుకోదు, అది అవి కాదు, వాటి వల్ల అది లేదు. అట్లానే అవస్థాత్రయ సాక్షిగా మాత్రం ఉన్నది. అది అవస్థాత్రయాలకి అది ఆధారమై ఉన్నది. అవస్థాత్రయాల్లో ఉన్నా కూడా, అది ప్రతిఫలిస్తున్నా కూడా వాటికి తగులుకోదు, అది కాదు, వాటి వల్ల ఇది లేదు. ఇది నిర్వికారంగా ఉంటుంది, వికారాలు లేవు. ఈ అవస్థాత్రయాలు, పంచకోశాలు ఎందుకు ఆత్మ కాదంటే, పంచకోశాలకు, అవస్థాత్రయాలకు, త్రిశరీరాలకు, త్రిపురాలకు, ఈ మూడిటికి ఈ వికారాలు ఉంటాయి, మార్పులు ఉంటాయి. దీనికి లేవు, కాబట్టి ఇది కాదు. ఈ 3 పంచకోశాలు, అవస్థాత్రయాలు, 3 శరీరాలు ఇది కాదు, ఇది వేరుగా ఉంటుంది. ఇది వాటికి తగులుకోకుండా నిరంజనంగా ఉంటుంది, సదా ఆనంద స్వరూపమై ఉన్నది. అది ఆ విపశ్చిత జ్ఞాని చేత తెలుసుకోవలసి ఉన్నది అని మన గురువు గారు చెప్పి ఆపారు. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. శిష్య ఉవాచ మిథ్యాత్వేన నిషిద్ధేషు కోశేషు ఏతేషు పంచసు సర్వ అభావం వినా కించిన్న పశ్యామి అత్ర. హే గురో, విజ్ఞేయం కిము వస్తు అస్తి స్వాత్మన అత్ర విపశ్చిత అని అడిగాడు మన శిష్యుడు. గురుగారు, ఏతేషు ఈ పంచసు కోశేషు, ఈ పంచకోశాల్లో ఏమున్నాయి అని చూసుకొని, అవన్నీ మిథ్యాభూతంగా ఉన్నాయి, మార్పులతో ఉన్నాయి, కాబట్టి ఇవి కావు అని నిషేధం చేసుకుంటూ పక్కకు తోసేస్తూ పోయిన తర్వాత, ఇంక మరి అక్కడ మిగిలిందేమండి? సర్వ అభావం, మొత్తం అంతా ఖాళీ అయిపోయింది కదండి గురువుగారు, అంతా అభావం అయిపోయింది, ఇంక లేకుండా, ఏమీ లేకుండా పోయిన తర్వాత మొత్తం నా శరీరాన్ని, నేనున్న ఈ మొత్తం విశ్వాన్ని మొత్తాన్ని ఖాళీ చేస్తే ఇంక మొత్తం అభావం వినా కించిత్ ఏమాత్రం ఏది నపశ్యామి, ఇంక చూడలేకున్నాను, ఇంకేమీ లేదు కదండి గురువుగారు. మరి అట్లాంటప్పుడు ఇందులో ఆ విపశ్చిత జ్ఞాని అయిన వాడు తెలుసుకోవాలి అంటారు. మళ్ళీ మీరు ఆ జ్ఞాని అయిన వాడు స్వాత్మన, తన చేత తనే ఏమి వస్తువుని, కిము వస్తు
తెలుసుకోవలసిన విజ్ఞేయం, తెలుసుకోవలసిన కిము వస్తు, ఏ వస్తువు అస్తి ఇంకా మిగిలిందండి? మొత్తం అన్ని ఖాళీ అయిపోయిన తర్వాత ఇంకేమీ కనిపించట్లేదు, సర్వం అభావం అయిపోయిందండి. ఇది కాదని అన్నిటినీ ఖాళీ చేసిన తర్వాత, అన్ని పోయిన తర్వాత ఇంకా ఉన్నది మిగిలిందేమండి? ఆ జ్ఞాని తెలుసుకోవలసింది అని మన శిష్యుడు అడిగాడు. మిథ్యాత్వేన నిషిద్ధేషు కోశేషు ఏతేషు పంచసు సర్వ అభావం వినా కించిన్న పశ్యామి అత్ర హే గురో విజ్ఞేయం కిము వస్తు అస్తి స్వాత్మన అత్ర విపశ్చిత అని అడిగాడు. అప్పుడు గురువు గారు ఏమంటున్నారంటే, శ్రీ గురు ఉవాచ సత్యం ఉక్తం త్వయా విద్వన్ నిపుణః అసి విచారణే అహం ఆది వికారాః తే తత్ అభావః అయం అపి అధా. విద్వన్, ఓ విద్వాంసుడా, పండితుడా, త్వయా నీ చేత సత్యం ఉక్తం, నిజం, నువ్వు చెప్పింది నిజమే, నీ చేత నిజం పలకబడ్డది. నువ్వు నిజంగానే మంచి మాట అన్నావు, కరెక్ట్, నిజంగా అన్నావు, అవును సత్యం. నువ్వు అసలు ఈ మధ్యన ఈ విచారణ చేయడంలో అనలైజ్ చేసి 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 అందులో నుంచి ఏమి అవును ఏమి కాదు అని విడదీసి చూసుకోవడంలో, ఆ విచారణ ద్వారా వివేచనలో నిపుణః అసి, నిపుణుడివి అయ్యావు. ఆ విధంగా ఉంటూ ఉన్నవి ఈ మధ్యన నువ్వు విచారణలో చాలా నైపుణ్యాన్ని సాధించావు అని గురువు గారు ముందు శిష్యుణ్ణి మెచ్చుకుంటున్నారు. ఇక్కడ విచారణ అన్న శబ్దం దగ్గర, మాట దగ్గర నా మనసు ఆగిపోయింది. ఎందుకంటే మనము భగవద్గీతలో, నిన్న మన భాగవతంలో కూడా మనము ధారణ దగ్గర ఉన్నాము. ధారణ, ఫోకస్ ఎట్లా చేయాలని ట్రై చేస్తున్నాము. ధారణ, ధ్యానం, ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఎట్లా సాధించాలి, అసలు కూర్చోవడం ముందు. భగవద్గీతలో అయితే మరి భగవంతుడు, నువ్వు అసలు తిరగడం మానేసి, పన్ను కట్టేసి, కళ్ళు మూసుకొని, ఇంద్రియాలు నాపేసి ఒక చోట కూర్చో అని ఇంక అక్కడి నుంచి చెప్తున్నారు. ఆసనం దగ్గర నుంచి మన జగద్గురువులు కృష్ణుల వారు. ఆసనం తర్వాత ప్రత్యాహారం, ఇంద్రియాలన్నింటినీ వెనక్కి తిప్పంటారు. ఆ తర్వాత ధారణ పట్టుకో. ఇంకా మనకు నిన్న భాగవతంలో చదువుకున్న దాంట్లో 2వ స్కందంలో 2వ అధ్యాయంలో ఇంక అక్కడి నుంచి ఆయన ధారణే చెప్తున్నారు శిఖముని. అసలు ముందు ఏదో ఒకటి గట్టిగా పట్టుకో, భగవత్ స్వరూపాన్ని పట్టుకో. నువ్వు అసలు ఫోకస్ చేయడం నేర్చుకో. ముందు కూర్చోవడం నేర్చుకున్నాక ఫోకస్ చేయడం నేర్చుకో అని నేర్పిస్తున్నారు మన పండితుడు, మన విద్వాంసుడు, మన విద్వన్. ఇక్కడికి వచ్చేసరికి ఆయన అది కూడా దాటిపోయాడు. ధారణకు ఆయనకు కష్టపడి చేయవలసిన విషయం కాదు అది. ధారణకు ఆయనకు కష్టమేమీ లేదు, ఆయన కష్టపడి చేయవలసింది కాదు. ఆయన దాటిపోయాడు ఆ స్టెప్ ని కూడా. ఆసనము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము అవన్నీ దాటుకుంటూ వచ్చి మనసుని సమస్థితిలో ఉంచుకుని మన శిష్యుడు ఆ తర్వాత మననం చేసి ఆలోచించుకుంటూ ఇప్పుడు విచారణ చేస్తున్నాడు ఆయన. అవునేంటి కాదేంటి, సత్యేమి అసత్యేమి, ఉన్నదేంటి లేనిదేంటి, అయిందేంటి ఆభాస ఏంటి అని ఆయన విచారణ చేసుకుంటూ ఉన్నాడు. నువ్వు ఇంత విచారణ చేస్తున్నావే విద్వన్, నువ్వు ఆ విషయంలో నిపుణుడి అయ్యావు అని గురువు గారు మెచ్చుకుంటున్నారు. నేనెప్పుడు వస్తానో ఆ స్థితికి. ఆయన ఏమంటున్నారంటే గురువు గారు శిష్యుడితో, ఇదిగోతే నీ యొక్క ఇంతకుముందు నీకు అహం ఆది వికారాలు ఉండేవి కదా, నేను నాది అని ఏవో వికారాలు ఉండేవి. నా దగ్గరికి రాకన్నా ముందు నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను అని, ఇది నా శరీరం అని, అటువంటివి నీకేమైనా ఆలోచనలు ఉండిండొచ్చు. అవన్నీ అనిపించేవి కదా నీకు, నేను అనిపించేది, నేను నాది అని అనిపించేది. ఆ భావాలన్నీ ఉండేవి. అయితే ఈ మధ్యన విచారణ చేసి 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 ఇది అవునా కాదా అని చూసి చూసి లేవని నిర్ణయించుకున్నావు కదా, అవన్నీ విషయాలన్నీ నీకు ఇప్పుడు అభావం అయిపోయాయని చెప్తున్నావు కదా. లేవండి ఇంకా గురుగారు, అన్ని అభావం అయిపోయాయి, ఇంక లేకుండా పోయాయండి, ఇంకా నేను తెలుసుకునేది ఏముందండి అని అడిగావు. అక్కడ ఫోకస్ చేద్దాం పట్టు, మనము దాని మీద ఫోకస్ చేద్దాం. ముందేమో అహం మొదలైన వికారాలు, మార్పులతో ఉన్నవన్నీ, నా శరీరము, నా మనసు, అందులోని ఆలోచనలు, నా జ్ఞానము, నేను, నావి
అని చాలా అనుకుంటూ వచ్చావు. ఇప్పుడేమో అధ ఇంకా తర్వాత అవన్నీ అభావమైపోయాయి అంటున్నావు. ఇంకా దాని మీద మనము ఫోకస్ చేద్దాం పట్టు అని గురువు గారు మొదలు పెడుతున్నారు. సత్యం ఉక్తం త్వయా విద్వన్ నిపుణః అసి విచారణే అహం ఆది వికారాః తే తత్ అభావః అయం అపి అధా. సర్వే ఏన అనుభూయంతే యః స్వయం న అనుభూయతే తం ఆత్మానం వేదితారం విద్ధి బుద్ధ్యా సుసూక్ష్మయా. ఇదిగో ఇంతకు ముందేమో నేను అని అనిపిస్తుంది కదా, నేను, నాది, నా శరీరము, నా మనసు బాలేదు, నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా సుఖంగా ఉంది, ఇది నాకు ఇష్టము అని ఏవో వికారాలన్నీ అనిపించాయి. ఇప్పుడేమో ఆలోచించుకున్న విచారణ వల్ల ఏమీ లేవు అని అనిపిస్తున్నాయి కదా. ఈ మొత్తం సర్వే మొత్తం అనుభూతులన్నీ దేని వల్ల ఆ అనుభూతులన్నీ కలుగుతున్నాయి? అనుభూయంతే, అవన్నీ ఆ అనుభూతులన్నీ కలుగుతూ ఉన్నాయి. అయితే ఏదైతే స్వయంగా అనుభవానికి రాకుండా ఉన్నది ఆ పదార్థం ఏదో పట్టుకో. అన్ని ఖాళీ అయిపోయాయి అంటున్నావు. ఎట్లా ఖాళీ అయ్యాయి? ఇంకొక వస్తువు ఉంది. నీ మొత్తం శరీరము, అందులో ఉన్న మొత్తం అవయవాలు, అంగాలు, భాగాలు, సూక్ష్మంగా స్థూలంగా కారణంగా ఉన్న విషయాలు, జ్ఞానంగా ఉన్నవి, అజ్ఞానంగా ఉన్నవి, అవిద్యగా ఉన్నవి, వికారాలుగా మార్పులతో ఉన్నవి, జడంగా ఉన్నవి, కదులుతూ ఉన్నవి అన్ని చూసుకున్నావు కదా. అవన్నీ పోయినా కూడా అవి ఉన్నప్పుడు ఉన్నాయి అని, పోతే పోయాయి, ఇంకా అభావమైపోయాయని ఎవరు చూస్తున్నారు? ఎవరికి తెలుస్తున్నది? ఆ అనుభూతులన్నీ ఎవరికి కలుగుతున్నాయి? నీకే కదా. ఎవరు తెలుసుకుంటున్నారు దాన్ని? ఆ అనుభవాలన్నీ నాకు తెలుస్తున్నది, ఇది నా శరీరం అని నాకు తెలుస్తున్నది, దీనికి చీమ కుట్టిందని తెలుస్తున్నది, ఏంటో దోమ బాలిందని తెలుస్తున్నది, నీళ్లు చల్లగా తాగుతున్నాయని తెలుస్తున్నవి, ఎవరో నన్ను తిట్టారని తెలుస్తుంది. ఇప్పుడు అవన్నీ తెలియట్లేదు, అసలు అవన్నీ నా మనసుని కదిలించట్లేదు అని ఇవన్నీ తెలుస్తున్నది ఎవరికి? ఎవరు నీకు తెలియకుండా ఉన్నారు? తమ్ దాన్ని వేదితారం, ఇవన్నీ తెలుసుకునేదానిగా, ఆ తెలుసుకునేదాన్ని సుసూక్ష్మయా బుద్ధ్యా, సూక్ష్మమైన, ఉత్త సూక్ష్మం కూడా కాదు, సుసూక్ష్మము, అత్యంత సూక్ష్మమైన బుద్ధితో ఆత్మానం నువ్వే అని విద్ధి, తెలుసుకో. నాకు ఇంకేమి తెలియట్లేదండి, అంతా అభావం అయిపోయింది కదా గురుగారు, ఇంకేం మిగిలిందండి అని నువ్వు అడుగుతున్నావు. ఆ అడుగుతున్న నీ శరీరము, మాట్లాడుతున్న కదులుతున్న నీ నోరు, ఆ ప్రశ్నిస్తున్న నీ మనసు, ప్రశ్నించడానికి నీ నోరు కదలడానికి పనికొచ్చిన నీ మనసు, దాని వెనకాల ఆలోచించిన నీ బుద్ధి, ఇవన్నీ కూడా పని చేస్తున్నాయి అంటే నీ వల్లే. నువ్వే ప్రతిఫలిస్తూ ఉండడం వల్ల ఇవన్నీ కదిలి పనిచేసి ఆ ప్రశ్న అడిగాయి. ఆ అనుభూతులన్నీ ఇంతకుముందు ఉండేవండి, ఇప్పుడు అనిపించట్లేదండి, లేవండి, అన్ని అభావమైపోయాయండి అంటున్నవన్నీ దేని వల్ల అనుభూతులన్నీ తెలుస్తున్నాయి? స్వయంగా తెలియకుండా ఉన్నది ఏది? ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటున్నది ఏది? దాన్ని పట్టుకో. నువ్వు అన్ని ఖాళీ అయిపోయాయి అంటున్నావు, కావాలంటే మిగిలినవన్నీ మొత్తం నువ్వు మాట్లాడుతున్నది, నీ నోరు, నీ శరీరము, నీ మనసు, నీ బుద్ధి, అవన్నీ నీ ఆలోచనలు, అవన్నీ మార్పులతో ఉన్నవి, నీకు తెలుస్తూ ఉన్నవి, అవన్నీ అసత్ పదార్థాలని చెప్పుకున్నాము. అయితే ఈ మొత్తం అసత్ మధ్యలో సత్తుగా ఒకటి ఉండి వీటిని నడిపిస్తున్నదేమి? అది సూక్ష్మమైన బుద్ధితో గ్రహించవలసిన విషయము. సర్వే ఏన అనుభూయంతే యః స్వయం న అనుభూయతే తం ఆత్మానం వేదితారం విద్ధి బుద్ధ్యా సుసూక్ష్మతయా. తత్ సాక్షికం భవేత్ తత్ యద్యత్ ఏన అనుభూయతే కస్య అపి అననుభూతార్థే సాక్షిత్వం న ఉపపద్యతే. యద్యత్ ఏదేదైతే అనుభూయతే, అనుభవంలోకి వస్తున్నదో,
తత్ తత్ అదంతా అనుభవంలోకి వస్తున్న విషయాన్ని సాక్షిగా చూస్తున్నది ఒకటి భవేతున్నది. కస్య దేనికైతే ఈ అనుభవం లేదో ఆ అననుభూతార్థము అది అనుభవించట్లేదు అంటే అది సాక్షిత్వం దానికి నౌపపద్యతే ఉండదు. ఇప్పుడు నీ శరీరం ఉన్నది, దానికి చల్లగా ఉన్నది అని ఏదో తెలిసింది. అయితే శరీరానికి తెలియట్లేదు అది చల్లగా ఉన్నది అని, శరీరానికి ఏదో చల్లగా తాకింది అని తెలుసుకుంటున్నది సాక్షి ఒకటి ఉన్నది. ఈ శరీరము తెలియబడుతూ ఉన్నది, తెలుసుకుంటున్నది కాదు, తెలుసుకుంటున్నది సాక్షి. ఇవన్నీ అభావాలుగా అనిపిస్తున్నాయండి, మొత్తం అభావాలుగా కొట్టిపాడేశాం కదండి, ఇంకేమీ లేవని తెలుస్తుంది. ఇంకేమి తెలుసుకోవాలండి అన్నావు కదా నువ్వు. ఆ తెలుస్తుందండి, ఇంక తెలుసుకునేది ఏముందండి అని అడుగుతున్న నువ్వే ఆ సాక్షి. తెలుసుకోవడానికి ఇంక వేరే విషయాలు ఏమీ ఉండవు. నిన్ను నువ్వు తెలుసుకోవడం కష్టం, ఎందుకంటే సాక్షివి నువ్వే అయి ఉన్నావు. అది నువ్వు గ్రహించాలంతే. నిన్ను నువ్వు చూసుకోవడం కష్టము. నీ కన్ను దాన్నది ఎట్లా చూసుకోలేదో మామూలుగా ఫిజికల్ వరల్డ్ లో, అట్లా చూస్తున్న నువ్వు నిన్ను చూసుకోవడం కష్టం, కుదరదు. ఒకవేళ నువ్వు తెలుసుకోవట్లేదు అంటే అది నువ్వు సాక్షివి కావు. తెలుసుకుంటున్నావంటే సాక్షివి. తెలియబడుతున్నావు అంటే సాక్షివి కాదు. ఇంతే విషయము. తెలుసుకుంటున్నావు అంటే సాక్షివి, తెలియబడుతున్నావు అంటే సాక్షివి కావు. మిగిలినవన్నీ నీ మనసైనా, శరీరమైనా, నీ ఆలోచనలైనా, బుద్ధి అయినా, మాటలైనా ఏవైనా సరే అవి తెలుసుకోవట్లేదు, వాటిని నువ్వు తెలుసుకుంటున్నావు. తత్ సాక్షికం భవేత్ తత్ తత్ యద్యత్ ఏన అనుభూయతే కస్య అపి అననుభూతార్థే సాక్షిత్వం న ఉపపద్యతే. అనుభవించడం లేకపోతే, అనుభూతి అంటే తెలుసుకోవడం, అనుభూతి అంటే అనుభవించడం, తెలుసుకోవడం అన్నది లేకపోతే సాక్షిత్వం లేదు. నువ్వు తెలుసుకుంటున్నావంటే నువ్వే సాక్షి. అసౌ స్వసాక్షికః భావః యతః స్వేన అనుభూయతే అతః పరం స్వయం సాక్షాత్ ప్రత్యేగాత్మ నచ ఇతరః. యతః దేని వల్లనైతే ఈ అభావః ఏమీ లేకుండా ఉన్నదని తెలుస్తుందండి, ఇంకేమీ లేదని అనిపిస్తుందండి అని అంటున్నావు కదా, అనిపిస్తుంది, తెలుస్తుంది అని. దేనివల్ల ఈ అభావము తెలుస్తున్నదో, స్వేన అనుభూయతే అది అనుభవంలోకి వస్తున్నదో, తెలుస్తున్నదో, అసౌ అదే స్వసాక్షికః అదే సాక్షిగా ఉన్నది. అన్ని పోయాయండి అని తెలుసుకుంటున్నది అది సాక్షి. అన్ని పోతే పోయాయి, మార్పులతోటి ఉన్నవి నువ్వు తెలుసుకున్నవి, వికారాలతో ఉన్నవి అసత్పదార్థాలు పోతే పోయాయని నీకు తెలుస్తుంది కదా, ఉన్నవాడివి. అది నువ్వు సాక్షిగా ఉండి యతః ఎక్కడి నుంచి అయితే ఈ అభావం అన్న విషయం నీకు అనుభవంలోకి వస్తుందో ఆ సాక్షివి నువ్వే. అందుకని సాక్షాత్ ప్రత్యేగాత్మ అంటే లోపల ఉన్నది అని అర్థము. అది స్వయంగా పరం, ఆ పరాత్మ, పరమాత్మ, పరబ్రహ్మం అని ఏమని పిలుస్తామో అదే. అది సాక్షిగా ఉండి తెలుసుకుంటున్నదే ప్రత్యేగాత్మ, దాన్నే పరం అని పిలుస్తాము స్వయంగా. అది ఇతరహన, వేరేది కాదు, ఇంక వేరేదేమీ లేదు. ఇంతకుముందు నాకు అది తెలుస్తుంది, ఇది వింటున్నాను, అది తింటున్నాను, నాకు ఇది నచ్చింది, నాకు నచ్చలేదని ఏవేవో అనుకున్నావు కదా, అనుకున్నవి తెలుసుకుంటున్నవి, సాక్షిగా ఉండి చూసుకుంటున్నవి. అన్నీ పోయాయండి, ఏమీ లేవండి అన్నావు కదా, అది ఉన్నా లేకపోయినా, ఉండడం లేకపోవడం అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నది ఒకటి ఉన్నది, అది సాక్షి. అదే సాక్షాత్తుగా ప్రత్యేగాత్మ లోపల అంతస్థంగా ఉన్నది, అది దాని పేరే పరం. స్వయంగా అదే పరం, వేరేది కాదు. అసౌ స్వసాక్షికః భావః యతః స్వేన అనుభూయతే అతః పరం స్వయం సాక్షాత్ ప్రత్యేగాత్మ న చ ఇతరః. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరం యః అసౌ సముజృంభతే
प्रत्यग्रूपतया सदा अहम् अहम् इति अन्तःस्फुरन् एकधा नानाकार विकार भाजिनः इमान् पश्यन् अहन्धीमुखान् नित्यानंद चिदात्मना स्फुरति तं विद्धि स्वं येतं हृति। ప్రత్యగ్రూపతయా ప్రత్యగ్రూపము ప్రత్యక్షం అంటే ఎదురుగా కళ్ళెదురుగా ఎదురుగా ఉండడం, ప్రత్యేకంటే లోపల ఉండడము, అది ఆ రూపంగా ఉండి సదా ఎప్పుడు అహం అహం నేను నేను అని ఆ లోపల ఏకదా ఒక్క తీరుగా స్ఫురిస్తూ ఉన్నది కదా, అది అహం ధీముఖాన్ అహం అన్న మొదలైన నేను మొదలైన ఈ అహంకారాలు మమకారాలు మొదలైన నానా ఆకార వికారాలకి భాగి అయి ఆ భాజనమై ఉన్నది కదా. నేనంటుంది, నావి అంటుంది, పక్కవాడు అంటుంది, ఉన్నాయంటుంది, లేదంటుంది, ఏవేవో అంటుంది. అహం నేను మొదలుపెట్టి ఇంక బోలెడుంటాయి అనేకమైన నానా ఆకారాలతో ఉన్న వికారాలన్నీ. వీటన్నిటిని ఇమాన్ మొత్తం వికారాల్ని జాగ్రత్త స్వప్న సుషుప్తిషు, జాగ్రత్తలో స్వప్నంలో సుషుప్తిలో ప్రతి చోట స్ఫుటంగా క్లియర్గా తెలుసుకుంటూ యహాసౌ ఇదేదుందో అది సముజృంభతే బాగా ఉజృంభించి అది తెలుస్తూ ఉంటుంది. ఆ తెలుస్తూ ఉన్నది ఆ నిత్యానంద చిదాత్మన స్ఫురతి. ఇదంతా ఆ నిత్య ఆనందమయమైన చిదాత్మ స్వరూపము ఆ విధంగా స్ఫురిస్తూ ఉన్నది. ఏతం ఇది హృదయంలో హృదయాంతరాళంలో ఏదైతే స్ఫురిస్తున్నదో అది స్వం నువ్వేనని విద్ధి తెలుసుకో. లోపల ఎక్కడో ఉండి అది ఈ మొత్తం పొరల వెనకాల ఈ కోశాలన్నిటి లోపల కప్పబడి ఉండి, కానీ వీటన్నిటి మీద ప్రతిఫలిస్తూ వీటన్నిటికీ ఆధారమై ఉండి ఎప్పుడు నేను నేను అంటూ ఉండి ఆ బయటపడ్డాక ఈ మొత్తం వికారాలతో ఉన్న కోశాలు శరీరాల్లో తిరుగుతూ రకరకాల వికారాలన్నిటినీ చూస్తూ రకరకాల అవస్థల్లో స్ఫుటంగా తెలుస్తూ విజృంభిస్తూ ఉన్నది ఆ నిత్యానంద చిదాత్మ స్వరూపం. అది సచ్చిదానంద రూపమే, అది నువ్వే అని విద్ధి తెలుసుకో. ఎందుకు అంటే తెలుసుకునేది అదొకటే ఉన్నది. మిగిలినవన్నీ ఈ విషయం తెలుసుకో అని నా శరీరానికి వెళ్ళి చెప్తే తెలుసుకోగలదా? ఒకవేళ నువ్వు లేకపోతే నీ మనసుకి చెప్తే అది వినగలదా? నువ్వు ఉన్నావు కాబట్టి అవన్నీ తెలుసుకుంటున్నాయి. నువ్వు వాటిని తెలుసుకుంటున్నావు, అవి నిన్ను తెలుసుకోలేవు. అందుకనే, ఎందుకంటే నువ్వు సాక్షివి, నువ్వు స్వయంగా పరానివి, నువ్వు ప్రత్యేగాత్మ స్వరూపానివి, సాక్షాత్ సచ్చిదానంద స్వరూపానివి, తెలుసుకుంటూ ఉన్న పదార్థానివి. అవన్నీ నీ చేత తెలియబడుతూ ఉన్నాయి, అవన్నీ నీ చేత తెలియబడుతూ ఉన్నాయి. వాటన్నిటిలో నువ్వు బయటపడుతున్నావు. నానా వికారాల్లో నేనన్న ఆలోచనల్లో లోపల ఎక్కడో ఉండి నేను అన్న ఆ స్ఫురణల్లో అన్ని అవస్థల్లో ప్రతి చోట స్ఫురిస్తున్నది దాని నువ్వే అని తమ్మ స్వం అని నువ్వు దాన్ని నీ మనసులోనే విద్ధి తెలుసుకో. ఆత్మన ఆత్మానం పశ్యేత్. జాగృత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరం యః అసౌ సముజృంభతే ప్రత్యగ్రూపతయా సదా అహం అహం ఇతి అంతః స్ఫురన్ ఏకదా నానాకార వికార భాజినః ఇమాన్ పశ్యన్ అహంధీముఖాన్ సత్యానంద చిదాత్మనా స్ఫురతి తం విద్ధి స్వం ఏతం హృది. ఘట ఉదకే బింబితం అర్కబింబం ఆలోక్య మూఢః రవిం ఏవ మన్యతే తథా
చిదాభాసం ఉపాధి సంస్థం భ్రాంత్యా అహం ఇతి ఏవ జడః అభిమన్యతే. ఏదో ఘటంలో కుండలో ఉదకం ఉంటే నీళ్లుంటే ఆ కుండలోని నీళ్లలో అర్కబింబము ప్రతిఫలిస్తూ ఉంటే, ఆ బింబితమై ఉంటే, ఆ సూర్యబింబము కుండలోని నీళ్లలో ప్రతిఫలిస్తుంటే దాన్ని ఆలోక్య చూసి మూర్ఖుడు అదే రవిం ఏవ, అదే సూర్యుడని మన్యతే అనుకుంటాడు. కుండలో ప్రతిఫలిస్తున్న సూర్యుడిని చూసుకొని ఇదే సూర్యుడు అనుకుంటాడు మూర్ఖుడు. తదా అట్లానే ఉపాధి సంస్థం, ఉపాధిలో మీనా అన్న స్థూల శరీరంలో, దాని లోపలున్న మనసులో, బుద్ధిలో, ఏదో ఇంద్రియాల్లో, ఏదో ఆలోచనల్లో, జ్ఞానాల్లో, వీటన్నిట్లలో ప్రతి దాంట్లో ఆ ఆత్మ ప్రతిఫలిస్తుంటే, ఆ చిదా ఆభాసాన్ని ప్రతిఫలిస్తున్న చిత్తుని చూసుకొని భ్రాంతితో, భ్రమతో, మోహంతో ఓహో ఇది నేనే అనుకోని అహం ఇది ఏవ, ఇదే నేను, ఆ ప్రతిఫలిస్తున్న శరీరాన్ని, మనసుని, ఇంద్రియాలని, చేతుల్ని, కాళ్ళని, నోటిని, వాటిని చూసుకొని, మాటల్ని, వాటిని, ఏదో తెలివితేటల్ని, ఇవన్నీ నేనే అని జడః ఆ మొద్దు అభిమన్యతే అనుకుంటాడు. వాడు కుండలో ఉన్న నీళ్లలో ప్రతిఫలిస్తున్న సూర్యుడిని చూసి ఇదే సూర్యుడు అనుకుంటాడు మూర్ఖుడు. అట్లానే ఈ మొద్దు కూడా, మొద్దు లాంటి శరీరంలో సొంతంగా ప్రకాశించలేని, సొంతంగా చైతన్యవంతం కాలేని మనసుల్లో, ఆలోచనల్లో, వాటిలో ప్రతిఫలిస్తున్న అసలు అర్కమేమి, అసలు అర్కబింబమేమి, సూర్యబింబమేమని చూసుకోకుండా ఈ ప్రతిబింబాన్ని చూసుకొని ఈ శరీరమే నేను అనుకుంటూ తిరుగుతుంటుంది ఆ మొద్దు. ఘట ఉదకే బింబితం అర్కబింబం ఆలోక్య మూఢః రవిం ఏవ మన్యతే. తథా చిదాభాసం ఉపాధి సంస్థం భ్రాంత్యా అహం ఇతి ఏవ జడః అభిమన్యతే. ఘటం జలం తద్గతం అర్కబింబం విహాయ సర్వం దివి వీక్ష్యతే అర్కః తటస్థితః తత్ త్రితయా అవభాసకః స్వయం ప్రకాశః విదుషా యథా తథా. అయితే వీడు మూర్ఖుడు, మొద్దు కాదు, వీడు యాక్చువల్గా విద్వత్ కలిగిన వాడు, పండితుడు. అటువంటి విద్వాంసుడు ఏం చేస్తాడంటే, వాడు కుండలో ప్రతిఫలిస్తుంటే ఆ సూర్యబింబాన్ని చూసి తలపైకెత్తి ఓహో అక్కడున్నాడు సూర్యుడు అని చూసుకుంటాడు. కుండలో ఉన్నవాడే సూర్యుడు అనుకోడు. కుండలో ఉన్న నీళ్లలో సూర్యుడి ప్రతిబింబం ప్రతిఫలిస్తుందని చూసుకొని తలెత్తి ఆకాశంలో చూస్తాడు వాడు. ఎందుకంటే వాడికి తెలివితేటలున్నాయి. వాడు విద్వాంసుడు, వాడు పండితుడు, జ్ఞాని. అజ్ఞాని ఏం చేస్తాడు, కుండలో చూసుకొని ఇదే అనుకుంటాడు. మీ నాన్న కుండలో చూసి ఆ కుండలో ప్రతిఫలిస్తూ ఉంటే ఈ సూర్యబింబము, ఆ కుండను చూసుకొని అది నేను అనుకుంటే అది ఇక్కడున్న రకము మూఢః జడః. విద్వాంసుడు అట్లా చెయ్యడు, వాడు తలెత్తి పైకి చూస్తాడు. వాడేం చేస్తాడు, ఘటం జలం తద్గతం అర్కబింబం, ఘటం కుండ, అందులో ఉన్న జలం నీళ్లు, అందులో తద్గతమై ఉన్న అర్కబింబం, వీటి మూడింటిని సర్వాన్ని మొత్తాన్ని విహాయ వదిలేస్తాడు వాడు. సూర్యుడు కావాలంటే నీళ్లలో తలెత్తి పైకి చూస్తాడు. కాబట్టి ఘటంలో, జలంలో తద్గతమైన అర్కబింబం, వీటన్నిటిని మొత్తాన్ని సర్వాన్ని విహాయ వదిలిపెట్టి ఆ విదుషుడి చేత, పండితుడి చేత యథా ఏ విధంగానైతే తటస్థితః తటస్థంగా, ఉదాసీనంగా, మధ్యస్థంగా, దేన్ని పట్టించుకోకుండా, అసలు ముఖ్యంగా ఘటానికి, జలానికి, అందులో ప్రతిఫలిస్తున్న బింబానికి, మూడిటికి వేరుగా ఉన్నవాడు ఆ పైన సూర్యుడు. ఆ సూర్యుడు అక్కడే ఉంటాడు. ఇక్కడ నువ్వు కుండ అనుకో, కుండలో నీళ్ళనుకో, నీళ్లలో సూర్యబింబం అనుకో, నువ్వు ఏమైనా అనుకో, ఈ మూడిటికి భిన్నంగా, వేరేగా, తటస్థంగా, సపరేట్ గా ఉన్నాడు. అది ఉండి ఇక్కడ ప్రకాశిస్తుంది. అక్కడ ఎన్ని ప్రకాశాలు ఉన్నాయి, ఒకటి అసలు కుండ,
ఆ వెలుగుంది, సూర్యుడు వెలుగుంది కాబట్టి అసలు ఆ కుండ కనిపిస్తుంది. సూర్యుడు వెలుగు లేకపోతే కుండ అసలు కనిపించదు. ఆ కనిపిస్తున్న కుండలో నీళ్లు కూడా ఉన్నాయని ఎందుకు కనిపిస్తుంది? ఆ ప్రతిఫలించడం వల్ల. ఆ ప్రతిఫలిస్తున్నది గుండ్రంగా ఆరెంజ్ కలర్ లో ప్రతిఫలిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆ కుండలో నీళ్లలో ఈ సూర్యబింబం 3 కనిపించడానికి, ప్రకాశించడానికి కారణం పైనున్న సూర్యుడు. అయినా ఈ మూడిటితో సంబంధం లేకుండా, వాటికి తగులుకోకుండా తటస్థంగా పైన ఉన్నది ఒకటి ఉన్నది. తత్ త్రితయ, ఆ మూడిటికి అవభాసక, వేరుగా తటస్థంగా ఇవి ఉంటే ఉన్నాయి, పోతే పోయాయి. ఇవి ఉన్నాయి, అందులో నేను ప్రతిఫలిస్తున్నాను అనుకుంటూ ముచ్చటపడుతూ ఆ పైన ఆకాశంలో ఉన్న సూర్యబింబం ఆ కుండలో ఉన్న నీళ్లలో ఉన్న తన ప్రతిబింబాన్ని చూసుకొని అదేమి కదలదు, తటస్థంగా ఉంటుంది. అది ప్రతిఫలించింది రాకపోతే లేదు, దానికి అసలు నష్టం లేదు. ఆ మూడిటికి వేరుగా ఉంటుంది. అది స్వయం ప్రకాశ, సొంతంగా ప్రకాశిస్తుంటుంది. ఆ సూర్యుడు లేకపోతే ఇక్కడ కుండ కనిపించదు, కుండలో నీళ్లు కనిపించవు, నీళ్లలో ప్రతిబింబం కూడా కనిపించదు. కానీ ఈ 3 లేకపోయినా కూడా సొంతంగా ప్రకాశించేది పైన అక్కడ అదే ఉంది, స్వయం ప్రకాశకత్వ లక్షణంతో. అది అర్కమై ఉన్నది. ఆ సూర్యుడు ఇప్పుడు ఈ విదుషుడి చేత, ఈ విద్వాంసుడి చేత వీక్షతే, చూడబడుతూ ఉంటుంది. వీడు తలెత్తి చూస్తే కనిపిస్తుంది. తలెత్తి వాడు కుండలో చూసుకొని కుండలో ఉంది సూర్యుడు అనుకోని దానికి ఆ సూర్యబింబానికి అది అసలే తటస్థంగా ఉంది. వాటన్నిటికీ వేరుగా త్రితయ అవభాసకంగా ఉన్నది. పట్టించుకోదు. నువ్వు కుండలో చూసుకొని ఆ బింబాన్ని, ప్రతిబింబాన్ని నువ్వు అసలు యాక్చువల్ సూర్యబింబం అనుకుంటే కూడా అదేం పట్టించుకోదు. కన్ను తలెత్తి చూస్తే అక్కడ పైనే ఉంది, కనిపిస్తుంది. చూడ్డం నీకు రాకపోతే దాని తప్పేముంది? ఆ చూడ్డానికి కన్ను కావాలి. అది ఆ పాండిత్యం వల్లే వస్తుంది, ఆ విద్వత్తు వల్లే ఆ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు చూసుకోవచ్చు. చూసుకోవడం రాదనుకో, అప్పుడు ఇక్కడ ఉండొచ్చు. తదా అట్లనే వీడు కూడా ఘటాన్ని, జలాన్ని, తద్గతమైన అర్క బింబాన్ని విహాయ మొత్తాన్ని సర్వాన్ని వదిలిపెట్టి అసలు అర్కబింబం ఏంటి అని, ఒరిజినల్, అసలు దీని కార్బన్ కాపీ కాదు, ఒరిజినల్ ఏమి అని చూసుకోగలడు. ఆ రకంగా చూడబడుతుంది ఆ పరమాత్మ పదార్థం. అందులో పైగా ఇక్కడ అర్కహ అని రాశారు ఆయన, చాలా అందమైన మాట. దానికి 3 అర్థాలున్నాయి. అది తపించేది అని ఒక అర్థం ఉంది. అది మండుతూ ఉంటుంది, మండిస్తూ ఉంటుంది. అది అక్కడ రగులుతూ ఉంటుంది, పైగా ఇక్కడ కింద మనకి అతాపం కలిగిస్తూ ఉంటుంది, అదొక అర్థము. రెండోది రక్షిస్తూ ఉంటుంది, అది కాపాడుతూ ఉంటుంది, పోషిస్తూ ఉంటుంది, వర్షాల్ని కురిపిస్తూ ఉంటుంది, అన్నాన్ని పండిస్తూ ఉంటుంది. అసలు కొంచెం కూడా సూర్యరశ్మి తగలకపోతే శరీరానికి జబ్బులన్నీ వస్తాయి, శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది, చాలా చేస్తుంది. అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఇప్పుడు 3వ అర్థం ఏమి అంటే అది పూజింపబడుతూ ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ ఆత్మ పదార్థానికి ఉన్నాయి. ఆత్మ పదార్థము పూజింపబడుతూ ఉంటుంది, అనుభవంలోకి వస్తూ ఉంటుంది తెచ్చుకోగలిగిన వాళ్ళకి. అది మొత్తం ఆభాసలన్నిటికీ, అసత్ పదార్థాలన్నిటికీ అది ఆధారమై ఉన్నది. అది ఉంటేనే ఇవి నడుస్తాయి. వాటన్నిటిని రక్షిస్తూ ఉన్నది, పోషిస్తూ ఉన్నది, పాలిస్తూ ఉన్నది. పైగా అది తపింపచేస్తూ ఉంటుంది. ఒకవేళ జ్ఞానం ఉంటేనేమో ఆ జ్ఞానంతో ఇంక ఈ శరీరాలు వద్దు అన్న తపన మొదలయ్యేటట్టు, క్షోభ మొదలయ్యేటట్టు చేస్తుంది. ఒకవేళ జ్ఞానం లేకపోతే కావాలన్న ఆశ కలిగిందంటే మాత్రం కావాలన్న తపన తపించేటట్టు చేస్తుంటుంది. ఎన్నో విధాలుగా అర్కుడు అన్న మాటకి, మన ఆత్మకి అంత దగ్గర సంబంధం ఉంది అర్థాల పరంగా. చూసుకుంటే అది ఎక్కడ అసలు ఒరిజినల్ ఎక్కడ ఉంది అని తిరిగి చూస్తే తెలివితేటలతోటి, జ్ఞానంతో కనిపిస్తుంది. లేకపోతే
మీ నాన్న కుండలో ఉంది, ఇది మీ నాన్న కుండే, అది నేనే మొత్తం అనుకుంటే ఇంక చేసేదేం లేదు. మీ నాన్న కుండే నేను అనుకుంటే ఇంక చేసేదేం లేదు. ఆ కుండలో ఉన్న జలంలాగా కదిలిపోతున్న మనసు కూడా నేను కాదు. వీటన్నిటికీ ఆధారమై వీటిని ప్రకాశింప చేస్తున్నదేమి అని అది వేరేగా ఉంటుంది. అది వేరేగా సపరేట్గా తటస్థితః తత్త్రితయా అవభాసకః స్వయం ప్రకాశకః అయి ఉంటుంది. అది దాన్ని తెలివితేటలతోటే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఘటం జలం తద్గతం అర్కబింబం విహాయ సర్వం వీక్షతే అర్కః తటస్థితః తత్త్రితయా అవభాసకః స్వయం ప్రకాశః విదుషా యథా తథా. దేహం ధియం చిత్ ప్రతిబింబం ఏతం విసృజ్య బుద్ధౌ నిహితం గుహాయాం ద్రష్టారం ఆత్మానం అఖండ బోధం సర్వప్రకాశం సదసత్ విలక్షణం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం అంతర్బహిః శూన్యం అనన్యం ఆత్మనః విజ్ఞాయ సమ్యక్ నిజరూపం ఏతత్ పుమాన్ విపాప్మా విరజః విమృత్యుః. ఈ దేహం ఉన్నది ఆ కుండలాగా, అది కూడా ఈ చైతన్యం వల్లే ప్రకాశిస్తున్నది, కనిపిస్తున్నది. ప్రకాశం అంటే కనిపించడం. ధియం బుద్ధిని గుహాయాం కప్పేసే ఈ బుద్ధిలో నిహతం ఉన్నది. ఆ ఉండి అక్కడ ఆ చిత్ ఏవం ఈ విధంగా ప్రతిబింబం ప్రతిఫలిస్తూ ఉన్నది. ఆ శరీరానికి ఎట్లా ఏమీ తెలియదు, అది జడ పదార్థం, దాని గురించి ఇంక మాట్లాడడానికి కూడా ఏం లేదు. కానీ ఈ బుద్ధి ఒకటి ఉంది, జ్ఞానం, ధీ అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని కప్పేసే ఈ బుద్ధి ఒకటి ఉన్నది. నాకంతా తెలుసు, నాకన్నీ తెలుసు అని చెప్పేది ఒకటి ఉన్నది. అందులో ఈ చిత్ అన్నది ప్రతిబింబిస్తూ ఉన్నది. ఇప్పుడు నువ్వేం చెయ్యంటే, ఈ కుండ దేహము, అందులో ఏదో నీ బుద్ధి అనుకుంటున్నావు, మారుతూ ఉన్న ఆ జ్ఞానము కదులుతూ ఉన్న నీళ్లలాగా, కుండలోని నీళ్లలాగా ఉన్నది. అందులో సూర్యబింబం ప్రతిఫలిస్తున్నట్టు నీ చిత్ ప్రతిబింబం అక్కడ తెలుస్తున్నది. ఈ మొత్తాన్ని విసృజ్య వదిలిపెట్టు. ఆ తెలివి కలిగిన వాడు ఏం చేస్తాడు, విదుషుడు, వీడేమో భ్రాంతితోటి కుండలో ఆ అర్కబింబాన్ని చూసుకొని, ప్రతిబింబాన్ని చూసుకొని ఆలోక్య చేసి అదే రవి అని భ్రాంతి పడుతూ ఉంటాడు. వాడిని వదిలిపెట్టు. విదుషుడు, విద్వాంసుడు ఏం చేస్తాడు, ఆ ఘటాన్ని జలాన్ని తద్గతం అర్కబింబాన్ని వదిలిపెడతాడు కదా విహాయ. అట్లా నువ్వు కూడా దేహాన్ని ధియాన్ని అందులో ప్రతిఫలిస్తున్న చిత్ ప్రతిబింబాన్ని మొత్తాన్ని విసృజ్య వదిలిపెట్టు. ఎందుకంటే ఆ బుద్ధిలో తెలుస్తుంది కదా, నాకు ఇంత జ్ఞానం ఉంది, జ్ఞానంలో తెలుస్తుంది కదా అంటే తెలీదు. ఆ జ్ఞానంలో కూడా ఇది ప్రతిఫలిస్తూ ఉన్నది. ఆ జ్ఞానమే అడ్డుగా దాన్ని కప్పేస్తున్నది పైగా. కాబట్టి నువ్వు ఇవన్నీ వదిలిపెట్టి విసృజ్య చేసి ఆ తర్వాత ఆ ద్రష్టారం చూస్తున్నది ఎవరు, దాన్ని పట్టుకో. ఇప్పుడు కింద భూమి మీద ఒక కుండ ఉంది, కుండలో నీళ్లున్నాయి, నీళ్లలో ఏదో సూర్యుడి బింబం ప్రతిఫలిస్తుంది. ఈ మూడింటిని వదిలిపెట్టి నేను ఆకాశంలో పైకి చూస్తానని చూస్తున్న వాడున్నాడు కదా విద్వాంసుడు, వాడి పాండిత్యం అంతవరకు వస్తుంది. అయితే వీడు థర్డ్ పార్టీ కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఆ పైన ఉన్న సూర్యుడే కావాలి, అది నువ్వే. ఈ పాండిత్యం అంతా ఇది కాదని తెలిసేంత వరకు పనికొస్తుంది. ఈ కుండలో నీళ్లు, అందులో ఉన్న ప్రతిబింబం కాదు అని చెప్పడం వరకు ఆ పాండిత్యం తెలుస్తుంది. అంతవరకు ఆ విద్య పనికొస్తుంది, అంతవరకు ఆ జ్ఞానం పనికొస్తుంది. అయితే అది ఆ బుద్ధిని కప్పేసే ఆ గుహలాగా గుహ్యంగా దాన్ని దాచేసి ఉంచుతుంది. నువ్వు థర్డ్ పార్టీ ఏంటి, పైన ఉన్న సూర్యుడు నువ్వైతే పక్కన మూడో వాడివి, ఇక్కడ భూమి మీద నిలబడి ఇటు కుండను చూస్తున్నావా, అటు సూర్యుని చూస్తున్నావా అని నువ్వు ఇంకొక వేరే వస్తువులాగా చూసుకుంటున్నావు. అసలు చూస్తున్నది ఎవరు, నువ్వు వేరేగా ఉండి చూడట్లేదు.
ఆ పైనుంచి చూస్తున్నది సూర్యుడు నువ్వే అయి ఉన్నావు. అది ఆత్మానమని నువ్వు తెలుసుకో. అదే పరమాత్మ అని తెలుసుకో. అదే ఆత్మ, పరమాత్మ, ఆత్మ ఏదైనా అదే. అది చూస్తున్నది అదే. అది అఖండ బోధం, అఖండమైన జ్ఞానమది, అఖండమైన జ్ఞానమది, అనంతమైన విజ్ఞానము. అది సర్వప్రకాశం, అన్నిటినీ ప్రకాశింపచేస్తుంటుంది. ఇక్కడేమి నువ్వు విదుషుడు, నీ పాండిత్యం ఎంతవరకు వస్తుంది? ఇక్కడ జడుడిగా, మూర్ఖుడిగా, మొద్దులాగా పడి ఉన్నవాడిని ఎట్లన్నా మనం పక్కకు పెడదాం. వాడు కిందే చూసుకుంటాడు. వాడు కుండే చూసుకొని మీ నాన్న కుండే నేను అనుకుంటాడు. వాడితో మనకు సంబంధం లేదు. ఇప్పుడు వీడిని చూద్దాము. ఈ పాండిత్యం, నేను ఇక్కడున్నానా అంటే లేను. ఇక్కడ నేనేమి లేను. కుండను చూసుకొని నేనేం అనుకోవట్లేదు. నాకంత మూర్ఖత్వం లేదు, ఆ జడత్వం లేదు. అంత మొద్దును కాదు, అంత అజ్ఞానిని, అంత మోహంలో ఉన్నవాడిని కాదు. కానీ అక్కడికి ఆగిపోయింది. ఇక్కడే విదుషం అది విద్వత్, నా జ్ఞానం అంతా ఏమి పైకి తలెత్తి చూసి అగో అక్కడుంది సూర్యుడు అంటే ఇంక మళ్ళీ నా తెలివితేటలన్నీ ఎందుకు పనికొచ్చాయి? అక్కడుంది కాదు, ఇంకా ఇది మీడియం మిడిల్ గ్రౌండ్. ఇది అంత మాత్రం కుండ చూసి కుండే నేను అనుకునే కన్నా, ఆ దరిద్రం కన్నా అది కాదు అని తెలుసుకునేంత వరకు పనికొస్తుంది ఆ జ్ఞానము. కానీ ఆ తర్వాత చూసుకోవాలి కదా. ఇప్పుడు ఈ జ్ఞానం అంతా ఏమి స్వయం ప్రకాశకమైన ఒక తటస్థమైన ఒక త్రియాలకు అవభాసకమైన త్రిపుటులు ఉంటాయి కదా. త్రిపుటులకి ఇది ఘటం అనుకోండి. కుండ అంటే స్థూల శరీరము, అందులో ఉన్న జలము సూక్ష్మ శరీరము, అందులో ప్రతిఫలిస్తున్న అర్క బింబము కారణమని ఏదో అనుకోండి. అవన్నిటినీ ప్రకాశింపచేస్తుంది. ఇది స్వయంగా ప్రకాశిస్తున్నది ఆత్మ. వాటినన్నిటిని వదిలిపెడితే తెలుస్తుంది అని నేను థర్డ్ పార్టీ లాగా తెలుసుకుంటున్నాను. నేనేదో వేరే జ్ఞానంతో ఉన్నట్టు. అది కాదది. ఆ సర్వం ప్రకాశం, ప్రతిదీ ప్రకాశింపచేస్తున్నది, కనిపించేలా చేస్తున్నది. ఆ కనిపిస్తున్న దాన్ని ఇది చూస్తున్నది ద్రష్టగా. అప్పుడేమైంది? ఈ కుండలో నీళ్లు, అక్కడున్న అందులో నీళ్లలో ప్రతిఫలిస్తున్న సూర్యబింబము, ఈ చూస్తున్నవాడు, ఇక్కడ కుండను చూస్తున్నవాడు, పైన సూర్యుని చూస్తున్నవాడు అని మూడో వాడు లేడు. వాడు క్యాన్సిల్ అయిపోయాడు. వాడు నల్ అండ్ వాయిడ్. ఇక్కడ ఓన్లీ కుండలో సామాన, పైన ఉన్న ఆకాశంలో సూర్యుడు, రెండే ఉన్నాయి. ఆ కుండలో ఉన్న మొత్తం విషయాలు నీ శరీరం అన్న కుండ, అందులో ఉన్న సామాన్లు. పైన ఉన్న సూర్యుడు నువ్వే. మధ్యలో చూస్తున్నవాడు అని చెప్పేది ఒకటి జ్ఞానం ఉంటుంది. దాన్ని కూడా ఈ కుండలో సామాన్లతో సహా కలిపేది. అంత అసత్ పదార్థము. అక్కడ ఆగితే కష్టం అవుతుంది. అక్కడి నుంచి స్వయం ప్రకాశకత్వం కలిగినది ఒకటి ఉన్నది కాదు. సర్వాన్ని ప్రకాశింపచేస్తూ దాన్ని చూస్తూ ఉన్నది ఒకటి ఆత్మ ఉన్నది. అది అఖండమైన జ్ఞాన స్వరూపం. అది అఖండమైన జ్ఞాన స్వరూపం కూడా కాదు, అఖండమైన జ్ఞానం అది. ఈ సత్తుకి అసత్తుకి రెండింటికి విలక్షణంగా ఉంది. ఇది చాలా ముఖ్యం. అసత్ సరే మారుతూ ఉన్నవి, సత్తు మారకుండా, మారుతూ ఉన్న దాంట్లో మారకుండా ఉన్నది కూడా ఇది కాదు. అసలు సత్తు ఉంది అంటే అసత్తు ఇంకోటి ఉండాల్సి ఉంటుంది. సదసత్ రెండింటికి వేరుగా ఉంటుంది. ఇది సత్తు కాదు, అసత్తు కాదు. నా సత్, నా అసత్ అని భగవద్గీతలో కూడా చెప్తారు భగవంతుడు. సత్తు కాదు, అసత్తు కాదు. అది సత్తుకి అసత్తుకి విలక్షణంగా ఉన్న ఒక విషయం. అది ఆ రెండు కాదు, అది రెండు అయి ఉన్నది, రెండుగా లేదు. అది రెండుగా అయి ఉన్నది. అది మొత్తం అంతా ఒకటే ఉంది, అఖండంగా ఉంది. అది రెండుగా, అసత్తుగా రెండుగా లేదు. అది ఆ రకంగా అది ఉండదు. దానికి అది ఆ లక్షణం లేదు. అది నిత్యము ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. అది విభు, అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. అంతటా వ్యాపిస్తూ ఉండడం అంటే అడ్డు లేకుండా వ్యాపిస్తుంది. దానికి దేశాలు, కాలాలు, వస్తువులు అన్న అడ్డులు ఉండవు. దేశకాల వస్తు అపరిచ్ఛిన్నంగా అనంతంగా వ్యాపిస్తూ ఉండడము అన్నది వైభవము. ఆ రకంగా చేసేది విభు. ఆ రకంగా దేశకాల పరిస్థితులన్న అడ్డు లేకుండా అది అనంతంగా వ్యాపిస్తూ నిత్యము ఉండేది సర్వగతమై ఉంటుంది కదా. అంతటా ఉంటుంది, అది ప్రతి చోట ఉంటుంది. కానీ అది సూక్ష్మంగా, చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది తెలుసుకోవడం కష్టము. ఇంత దూరం వచ్చే ఇక్కడ అడ్డం పడ్డాను నేను ఇందాక. ఇంత దూరం వచ్చే
ఇక్కడ కుండ నేను కాదు అని తెలుసుకున్నాక పైన ఆకాశంలో సూర్యుడని చూశానంటే ఇంకేముంది అక్కడ, మొత్తం అన్యాయం అయిపోతాను. అది అర్థం చేసుకోవడానికి చాలా సూక్ష్మమైన జ్ఞానం కావాలి. అసలు చూస్తున్నది పైనుంచి చూస్తున్నది, మిగిలినవేవి చూడవు, మిగిలినవన్నీ చూడబడతాయి. ఇది అన్నిటినీ ప్రకాశింపచేసి చూస్తుంటుంది. ఇక్కడ నేను నిలబడి పైకి సూర్యుని చూస్తున్నాను, కింద కుండ చూస్తున్నానంటే నేను చూసేవాడిని అయినప్పుడు, ఆడ పైన సూర్యుడు వేరు, నేను చూసేవాడిని వేరు అంటే రెండు ఉంటాయి. అప్పుడు ఇవి రెండు విషయాలు కాదు, ఒక్కటే విషయం. అది అద్వయం, అది అద్వితీయమైన అనన్యమైన వస్తువు. పైన సూర్యుడు ఒకటి ఉంది, మధ్యలో కింద నేను ఒకటి ఉన్నది, రెండు చూస్తున్నాము, అది చూస్తుంది నేను చూస్తున్నా అంటే పనికిరాదు. అది నేను కూడా నేను ఇక్కడ వేరేగా, సూర్యుడికి వేరేగా ఉన్నానంటే నేను కూడా చూడబడుతున్న విషయము. కాబట్టి నేను దృశ్యాన్ని అయినప్పుడు ద్రష్టను కాను, నేను ఇప్పుడు ద్రష్టని, చూస్తున్నాను. ఒకవేళ కావాలంటే ఆ సూర్యుడు ఈ కుండ రెండు చూడబడుతుంటే నా చేత, అప్పుడు నేను ద్రష్ట, అవి దృశ్యాలు, అవప్పుడు అసత్ పదార్థాలు, నేను సత్. దాన్ని ఎన్ని రకాలుగా అయినా సరే సూక్ష్మంగా ఆలోచించి పట్టుకోవాల్సి ఉంటుంది. అది వేరేది ఉన్నది అంటే మాత్రం మొత్తం చతికిల పడుతుంది జ్ఞానం అంతా. అది అంతః బహిః శూన్యం, దానికి లోపల లేదు బయట లేదు, సత్తు లేదు అసత్తు లేదు, లోపల లేదు బయట లేదు. లోపల బయట సత్తు అసత్తు అన్నాయంటే ఇంకా అవి ద్వంద్వాలు. ద్వంద్వాలు ఉంటే మాత్రం అది పరమాత్మ పరాత్మ పదార్థం కాదు, అది పరం కాదు. అది ద్వంద్వాలు ఉండడానికి వీల్లేదు, ఆ ద్వంద్వాతీతమైన పదార్థం అది. ఆత్మనః అనన్యం, దానికి అది వేరుగా ఉండదు. సూర్యుడు వేరు నేను వేరని చెప్పడానికి లేదు, నాకు నేను వేరుగా ఉండడానికి లేదు, ఉన్నది ఒకటే. మిగిలిన వాటన్నిటిని ప్రకాశింపచేసి అవి కనిపిస్తూ ఉంటే చూసేది. ఈ విధంగా ఏతత్, ఈ మొత్తాన్ని, ఈ మొత్తం నిజ రూపాన్ని, స్వరూపాన్ని సమ్యక్ చక్కగా విజ్ఞాయ తెలుసుకుంటే, ఆ విధంగా తెలుసుకున్న పుమాన్ మనిషి, పురుషుడు, విపాప్మ పాపాలన్నీ పోగొట్టుకున్నవాడై, పాపాలంటే ఏమి, మళ్ళీ ద్వంద్వాలే పాపాలు. నేనున్నాను, అది ఇంకోటి ఉంది, ఇంకేంటో వేరేది ఉంది అని రకరకాలుగా ముక్కలు ముక్కలుగా ఖండాలుగా చూశానంటే అప్పుడు అఖండమైన జ్ఞానస్వరూపం నేనున్న విషయం తెలుసుకోలేను. ముక్కలు ముక్కలుగా ఉన్న జ్ఞానంతో చూస్తే ఇంకప్పుడు అదే పాపము, దాని పేరే దోషము. అదెందుకు కలుగుతుందా? రజోతమ గుణాల వల్ల కలుగుతుందా? గుణాల వల్ల కలుగుతుందా? రజస్సు వల్ల, దుమ్ము వల్ల ఆ మనసంతా, బుద్ధి అంతా కల్మశాలతోటి నిండి అసలు నిజస్వరూపాన్ని తెలుసుకునేందుకు అవకాశం లేక అవి మొత్తమే కప్పబడి, పైన చెప్పుకున్నట్టు మూర్ఖంగా జడుడిలాగా ఆ కుండేనని అనుకోవడము, లేదా కొంత జ్ఞానంతో ఆ విద్వాంసుడిలాగా నేను ఇక్కడ కుండ చూస్తున్నాను, అక్కడ సూర్యుడిని చూస్తున్నానని విచిత్రంగా రకరకాలుగా చెప్పుకొని వాడి నిజ స్వరూపాన్ని వాడు తెలుసుకోలేక ఉండడం ఎందుకు? ఆ రజోగుణం వల్ల, ఆ రజస్సు వల్ల, దుమ్ము వల్ల. దాన్ని క్షయం చేసుకోవలసి ఉంటుంది. అప్పుడేం జరుగుతుంది? విమృత్యువు, మృత్యువు, మరణం అన్నది లేకుండా పోతుంది వాడు కదా, అదే అమృతత్వం దాని పేరు. వాడి నిజస్వరూపాన్ని వాడు ఈ విధంగా సమ్యక్ మొత్తం తెలుసుకుంటే, ముక్కలు ముక్కలుగా కాకుండా, అప్పుడు వాడికి ఆ పాపాలు పోతాయి, దోషాలు పోతాయి. ముక్కలు ముక్కలుగా చూసే అజ్ఞానమే దోషం, అదే పాపం. అది పోతే ఆ రజస్ దుమ్మంతా పోతుంది, మట్టంతా బుద్ధిలో ఉన్నది. అది పోతే అమృతత్వమే. ఇంకా మృతత్వం లేదు, ఇంకా చావు లేదు, మృత్యువు లేదు, జన్మ లేదు. ఆ విధంగా వాడు ఉంటాడు తెలుసుకుంటే పుమాన్. నిత్యం దేహం ధియం చిత్ ప్రతిబింబం ఏతం విసృజ్య బుద్ధౌ నిహితం గుహాయాం ద్రష్టారం ఆత్మానం అఖండ బోధం సర్వప్రకాశం సదసత్ విలక్షణం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం
అంతర్బహిః శూన్యం అనన్యం ఆత్మనః విజ్ఞాయ సమ్యక్ నిజరూపం ఏతత్ పుమాన్ విపాప్మ విరజః విమృత్యుః. ఆ విధంగా వాడు భావతి ఉంటాడు. ఎందుకు? అంతః బహిః బయట లోపల అని రెండు లేవు అక్కడ ద్వంద్వాలు. సత్ అసత్ అని రెండు లేవు అక్కడ ద్వంద్వాలు. అసలు దానికి అది అనన్యము, వేరుగా లేదు. నేనొకటి ఇంకొకటి అని రెండుగా లేవు. దానికి అది అనన్యంగా ఉన్నది, అన్యంగా దానికది వేరుగా అన్యంగా లేదు. దానికది అనన్యంగా ఉంది. అనన్యంగా వేరేది లేకుండా ఏకంగా ఉండడమే ఆత్మస్వరూపము. అది వేరుగా దాన్నది వేరుగా చూసుకుంటుంది అంటే అది చూసేదంతా, చూడబడేది అంతా దృశ్యం, అదంతా అసత్ పదార్థము. చూస్తున్నది మాత్రం ఏకమై ఉంటుంది ఎప్పుడైనా సరే. నువ్వు చూస్తున్నావా? అయితే అదే నువ్వు. విశోకః ఆనందఘనః విపశ్చిత్ స్వయం కుతశ్చిత్ న బిభేతి కశ్చిత్ న అన్యః అస్తి పంథా భవబంధముక్తేః వినా స్వతత్వావగమం ముముక్షోః. ఇప్పుడు విపశ్చిత్, ఆ ఆత్మ పదార్థం ఎటువంటిది? అనన్యమైన ఆత్మనః, అనన్యమై స్వయం అన్నిటినీ సర్వాన్ని ప్రకాశింపచేస్తూ వాటిని ద్రష్టగా చూస్తూ సాక్షిగా మాత్రం ఉండి తగులుకోకుండా ఉంటూ తటస్థంగా ఉన్నది ఏదున్నదో అది విశోకః. దానికి శోకం లేదు. శోకాలు మోహాలన్నవి దానికి లేవు. ఎందుకంటే దానికి పాపాలు లేవు. దాన్ని అది ఒకవేళ దాని నిజస్వరూపాన్ని ఈ విధంగా సమ్యక్గా తెలుసుకుంటే అప్పుడు పాపాలు పోతాయి. కోపాలు, కోరికలే పాపాలు. అవి లేనప్పుడు, శోకాలు మోహాలు లేనప్పుడు అది విశోకమై ఉంటుంది, అశోకమై ఉంటుంది. అది శోకాలు లేవు కాబట్టి ఇంకా ఆనందం ఒకటే ఉంది. ఆనందము ఉంది, సంతోషము ఉంది, దుఃఖము ఉంది కాదు. రెండు లేవు. అదే అనన్యం. అది రెండోది లేని పదార్థం కాబట్టి ఆనందమే ఘనీభవించి ఉంటుంది. ఘనీభూతమైన ఆనందం అది. ఇంక వేరేది ఉండదు దానికి. శోకాలన్నవి దానికి అసలు స్పర్శలు ఉండవు. దానికి దుఃఖ స్పర్శ లేని ఆనందం అది. అది పైగా విపశ్చిత్, అది జ్ఞాన స్వరూపం. అది అఖండమైన జ్ఞానం, ముక్కలు ముక్కలు జ్ఞానం కాదు. ఆ విద్వాంసుల్లాగా కొంచెం కొంచెం తెలిసి కొంచెం కొంచెం తెలియకుండా అటు ఇటుగా కాకుండా ఉన్నది అటువంటి జ్ఞానం కాదు. ఇది ఘనీభవించిన జ్ఞాన స్వరూపం. ఇది విజ్ఞాన స్వరూపము, అఖండ బోధ స్వరూపము, అఖండ జ్ఞాన స్వరూపం. అది విపశ్చిత్. అది స్వయంగా కుతచిత్ దేని వల్ల కూడా నా బిభేతి, భయపడదు అస్సలు. దానికి భయం లేదు. ఎందుకు? శోకాలు పోతాయి. పాపాలు, రజోగుణాలు అవన్నీ పోతే దానికి శోకాలు ఉండవు. ఈ మృత్యువులు అవన్నీ పాపాలు పోయాయి, రజోతమో గుణాలు మొత్తం అసలు త్రిగుణాలు పోయాయి, మృత్యువు లేకుండా పోయింది, జన్మలు లేవు. అప్పుడు ఇంకేముంటుంది? శోకం కూడా ఉండదు. అది విశోకంగా ఉంటుంది. శోకం లేనప్పుడు ఇంకేం మిగిలింది? మొత్తం ఆనందమే ఉంది, ఇంక వేరేది లేదు. ఊరికినే ఆనందం కాదు, నిలబడిపోయింది ఉత్త. అటువంటి ఆనందం ఎట్లా కలుగుతుంది? జ్ఞానం, అఖండమైన అనంతమైన సంపూర్ణ సమ్యక్ జ్ఞానం కలిగితేనే ఇటువంటి ఆనందం తెలియదు. తెలిసింది కాబట్టి అది అఖండమైన సంపూర్ణమైన జ్ఞానంగా ఉన్నది. అటువంటి జ్ఞానానికి భయం అన్నది ఉండదు. ఇంకా దానికి భయం ఎట్లా ఉంటుంది? ఇంకా దేని వల్ల దానికి భయం అన్నది లేదు. ఎందుకంటే జ్ఞానం ఉన్నది అంటే భయం ఉండదు. జ్ఞానము అభయ స్వరూపం. అది జ్ఞానం ఉన్నది అంటే భయం పోతుంది. భయం ఉన్నది అంటే అజ్ఞానం ఉన్నదని అర్థం. అజ్ఞానం ఉంటేనే భయం కలిగేది. భయం ఎప్పుడు తెలియకుండా పోతుంది? జ్ఞానం కలిగినప్పుడు. అజ్ఞానం పోతే అప్పుడు భయం లేకుండా పోతుంది. అదెప్పుడు కలుగుతుంది? జ్ఞానం కలిగినప్పుడు. కాబట్టి దేని వల్ల, కుతశ్చిత్ దేని వల్ల దానికి అది నభిభేతి, అది భయపడేదే లేదు.
ఇప్పుడు అటువంటి అభయం కావాలి అంటే, అభయాన్ని అమృతత్వం అని కూడా పిలుస్తాము. అటువంటి అమృతత్వము, అటువంటి అభయం కావాలంటే ఏం చెయ్యాలి? ముముక్షోహో, ఇటువంటి మోక్ష ఇచ్చ కలిగిన వాడు, అమృతత్వం కావాలనుకున్నవాడు, ఇటువంటి భయాల్లో నుంచి, శోకాల్లో నుంచి, పాపాల్లో నుంచి, రజోతమో గుణాలన్న గుణాల్లో నుంచి, మృత్యువులో నుంచి, జన్మల్లో నుంచి, వీటన్నిటిలో నుంచి బయటపడాలి, ముక్తి కావాలి అని కోరుకునేవాడు ముముక్షువు. మోక్తుమిచ్చ ఎవడికి ఉందో వాడు ముముక్షువు. అటువంటి ముముక్షోహో వాడికి స్వతత్వ, వాడి గురించి, వాడి తత్వం వాడికి అవగమం, తెలియడం అన్న విషయం వినా, వాడి గురించి వాడికి సమ్యక్ జ్ఞానం కలగడం అన్న విషయం తప్ప, ఈ భవబంధాల్లో నుంచి ముక్తి కావాలంటే, భవబంధ ముక్తే దానికి అన్యః పంథ, వేరే మార్గము నాస్తి, ఇంక లేదు. వాడి గురించి వాడికి సమ్యక్ జ్ఞానం కలిగినప్పుడే, వాడి స్వతత్వం గురించి, వాడి తత్వం గురించి వాడు మొత్తం తెలుసుకుంటే, వాడెవరో వాడికి అర్థమైతే, అప్పుడు వాడికి ఆ భయాలు పోతాయి, అజ్ఞానం పోతుంది. కాబట్టి అట్లానే జ్ఞానం కలిగితే బంధాలు ఉండవు, అవే ఊడిపోతాయి. ఎందుకంటే పాపాలు లేవు, ఇంకా మృత్యు అన్న బాధలు లేవు. మృత్యువే భయం యాక్చువల్లీ. ఇవన్నీ కావాలంటే వేరే మార్గం లేదు. ఇది కావాలంటే మాత్రం ఇది చేసుకోవాల్సిందే. నువ్వెవరో నువ్వు తెలుసుకోవాల్సిందే. చూస్తున్నది ఎవరు? ఇంక దుక్కటే గట్టిగా పట్టుకోవడం. ఈ వారం నుంచి వచ్చే వారం దాకా హోంవర్క్ ఎక్సర్సైజ్ ఏమంటే, నువ్వు చూస్తున్నావంటే ఆ చూస్తున్న నువ్వు, ఆ ద్రష్టవి, ఆ సాక్షివి, అన్నిటినీ చూస్తూ ఉన్నవాడివి నువ్వే. అదే ఆత్మ పదార్థం, అదే పరమాత్మ పదార్థం. ఆ పరమాత్మ, ఆ సాక్షి, ఆ ద్రష్ట, అది నువ్వే అని నువ్వు చూస్తున్నావు. నువ్వు ఏవేవి చూడబడుతున్నాయో అవన్నీ నువ్వు కదా, అవన్నీ నీవి. అవన్నీ మారుతూ ఉన్న అసత్ పదార్థాలు. నువ్వు ఏవేవి చూస్తున్నావో, నీ మనసైనా, నీ మనసులోని ఆలోచనలైనా, నీ బుద్ధి అయినా, నీ జ్ఞానమైన, ఇవాళ కొంచెం జ్ఞానం కలిగినట్టే అనిపిస్తుంది, రేపు ఆకాశం మళ్ళీ అన్ని మర్చిపోయినట్టు అనిపిస్తుంటుంది, ఏంటో ఎప్పుడో విన్నట్టు అనిపిస్తుంటుంది, సడన్ గా గుర్తొచ్చినట్టు అనిపిస్తుంటుంది. ఈ మార్పులన్నిటితో ఉన్న జ్ఞానాలతో సహా ఏవేవి ఆ మార్పులతో ఉన్నవో, ఏవేవి నువ్వు చూస్తూ ఉన్నావో అవన్నీ చూడబడుతూ ఉన్నవి. మొత్తము అసత్ పదార్థాలు, అవన్నీ నువ్వు కాదు. చూస్తూ ఉన్నది మాత్రం నువ్వు. ఏది చూస్తూ ఉన్నదో అది సాక్షి, అది పరాత్మ, అది పరం, అది స్వయం జ్యోతి, సర్వాన్ని ప్రకాశింపచేసేది, సర్వగతమై ఉన్నది, అది విభువై ఉన్నది, అది ప్రభువై ఉన్నది, అది ఈశ్వరమై ఉన్నది, అది నువ్వే అయి ఉన్నది. ఇది గట్టిగా పట్టుకొని ఈ వారం నుంచి వచ్చే వారం దాకా అదే ఎక్సర్సైజ్ లాగా చేస్తే కొంతవరకైనా తెలుస్తుంది, విన్నదాన్ని ఇక్కడ విని వదిలిపెట్టకుండా. ఇది నేను చూస్తున్నాను, నా చేత చూడబడుతున్నది నేను కాదు, నేను చూస్తున్న నేను అని పట్టుకోండి. ప్రయత్నం చేయొచ్చు. ముముక్షువులమై ఉన్నాము, చేయవలసి ఉన్నది. విశోకః ఆనందఘనః విపశ్చిత్ స్వయం కుతశ్చిత్ న బిభేతి కశ్చిత్ నా అన్యః అస్తి పంథ భవబంధముక్తేః వినా స్వతత్వ అవగమం ముముక్షోః. ఈ విధంగా తప్ప, నిన్ను నువ్వు తెలుసుకోవడం తప్ప, దాన్ని వినా ఈ భవమన్న పుట్టుకలు, జన్మలు, అవి ఉంటే మరణాలు, వాటి వల్ల భయాలు, వాటితో పాటు రాగద్వేషాలన్న పాపాలు, ఈ మొత్తం బంధాల్లో నుంచి ముక్తి కావాలంటే అన్యః పంథ కశ్చిత్, వేరేది ఇంక ఒక్కటి కూడా లేదు, నాస్తి. తెలుసుకోవడమే ఒక్కటే మార్గము. తెలుసుకోవడానికి విచారణ అత్యవసరము. విచారణ చెయ్యాలంటే దానికన్నా ముందు ధారణ కావాల్సి ఉంటుంది. ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయాలంటే ముందు కదలకుండా కూర్చోవాలి. అసలు కూర్చొని కొంతసేపు ఫోకస్ చేసి, శ్రవణం చేసినవి మననం చేస్తూ, ఆ చేస్తూ ఉన్న వాటిని, అసలు విషయాన్ని గట్టిగా ధరించి పట్టుకున్న విషయాన్ని అదే పనిగా అనలైజ్ చేస్తూ, విచారిస్తూ, ఆ విచారణతో మాత్రమే నువ్వెవరని నువ్వు తెలుసుకోవచ్చు. అప్పుడే
ఈ బంధాల్లో నుంచి ముక్తి. అప్పుడే నీ స్వస్వరూపం నీకు తెలిస్తేనే తప్ప అభయమన్న స్థితి. వేరే దారి లేదు, వేరే మార్గం లేదు అని చెప్తూ ఉన్నారు గురువు గారు. మనము ఇవాళకి ఇక్కడ ఆపుదాము. మళ్ళీ ఆయన అసలు ఈ పదార్థమేమి, అసలు ఆ బ్రహ్మ పదార్థమేమి అని ఆయన దాని గురించి చెప్తున్నారు. ఇంతవరకు ఇది కాదు అది కాదని ఇది కాని వస్తువులన్నీ చెప్తూ ఉన్నారు. ఇంకిప్పటి నుంచి అయిన వస్తువు ఏంటో చెప్తూ వెళ్తారు. అది మనం తెలుసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.